వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు రావడం ఒకవైపు కలకలం రేపుతుంది. మరొక వైపు ఐటీ యాక్ట్ సంబంధించి ఒక నోటీసును జారీ చేయడం జరిగింది. అమిత్ షాకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించారు, లేదంటే తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారని చెప్పేసి పోలీసులు నోటీసు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మీడియా చైర్మన్ రామ్మోహన్ రెడ్డి మనతో పాటు వారిని తెలుస్తుంది. సోషల్ మీడియాలో మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక నలుగురు ఏదో పోస్ట్ పెట్టినట్టు, అదేం పోస్ట్ కూడా ఇంకా మనకు తెలియదు. జస్ట్ ఈ నోటీసులు మనం తీసుకొని ఇప్పుడు మన చేతులలో ఉన్నాయి. అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించకుండా ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులు వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులు వచ్చినాయంట అనేటటువంటి ఒక దుష్ప్రచారం చేస్తారు. ఇది పూర్తిగా అవాస్తవం. అట్లాంటి నోటీసులు ఏవి లేవు. ఇదంతా బీజేపీ వెనకాల ఉండి ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకు అనంటే ఏదో బీజేపీ మీద వాళ్ళ ఉన్నట్టు బట్టలు తీస్తున్నటువంటి చైతన్యంతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఈరోజు ఎట్టి పరిస్థితులలో అడ్డుకట్ట వేయనీకే వాళ్ళు చేసినటువంటి ఒక చిరు ప్రయత్నంలో భాగంగానే ఇదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏమేమి సెక్షన్లు పెట్టారు, దీన్ని రిప్లై ఇవ్వడానికి ఎంత టైం తీసుకున్నారు? వాళ్ళు 1 తారీఖు 1 మే అంటే లేబర్ హాలిడే ఉంటుంది కదా, ఆ రోజు 10:30కి మరి ద్వారకా సెక్టర్ ఢిల్లీ పోలీస్ దాని దగ్గర వివరణ ఇవ్వమని చెప్పి అని అన్నారు. అది అడ్వకేట్ గారితో మాట్లాడతాం, దాన్ని ఎట్లా ముందుకు పోవాలనేటటువంటిది మాట్లాడతాం. కానీ ఏమిట్లా ఏం లేకుండానే బీజేపీ మీద మనం అవధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటుంది? బీజేపీ ఉన్నట్టు చెప్తేనే సరిపోతుంది కదా. అసలు మీ ఐటీ సెల్లే అబద్ధాల పుట్ట. నెహ్రూ గాంధీకించి మొదలు పెట్టుకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి దాకా మీరు చేసేటివన్నీ దుష్ప్రచారాలే, అబద్ధాలు, అవాస్తవాలు. పచ్చిగా అఫీషియల్ హ్యాండిల్లల్లా ప్రధానమంత్రి గారు ఒకసారి కాదు 10 సార్లు కాదు, ఒక 100 సార్లు అబద్ధాలు ఆడి ఉంటాడు ప్రజావేదికల మీద. తర్వాత మాటలు వెనక్కి తీసుకోవడము, లేకపోతే వెబ్సైట్లకి లైన్లు తీసుకోవడం. దానికి కూడా నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. మరి మొన్న మంగళసూత్రాల గురించి మాట్లాడిండు, ముస్లింలకు ఇస్తారంట అని చెప్పి మాట్లాడిండు. అది ఎందుకు ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ఆయన అఫీషియల్ వెబ్సైట్లకి తీసేసిండు? దాని మీద కూడా దేశవ్యాప్తంగా మరి కంప్లైంట్లు అయినాయి కదా ఆయన మీద, అవి ఎందుకు తీసేసిండు? అంటే ఇట్లనేమో అది ఇంతవరకు నిజమో నాకు తెలియదు. అసలు ఇది ఫస్ట్ కాంగ్రెస్ది అయినా కూడా మరి మాకేం ఒక చట్టము, నీకేం ఒక చట్టమా? అంటే మీ యొక్క యంత్రాంగాన్ని వాడి ఏదో కార్యకర్తల్ని బెదిరించినంత మాత్రాన తోకముడి చేసుకొని కాంగ్రెస్ పార్టీ పారిపోతుంది అనుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు. మేము దుష్ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం మాకు అంతకంటే లేదు. మీ బాజప్తా మీరు చేసేటటువంటి కుట్రలు, మీరు చేసేటటువంటి దుష్ప్రచారాలు, లేకపోతే మీరు చేసినటువంటి తెలంగాణకు చేసిన మోసము చెప్తే సరిపోతుంది. ఈరోజు అంటే గాడిద గుడ్డు అని చెప్పేసి ఒక ప్రచారం చేసిన తర్వాతనే ఇలాంటి నోటీసులు వచ్చాయని చెప్పుకుంటారు. అంటే అట్లని కాదు, ఎఫ్ఐఆర్ నిన్ననే అయింది. ఆ కార్యక్రమం మేము ఇవాళ చేసినాం. కానీ ఇప్పుడు మా క్యాంపెయిన్స్ అట్లుంటాయి అంటున్నా. ఏం చేసింది తెలంగాణకు బీజేపీ 10 ఏళ్ళ అంటే గాడిద గుడ్డు చేసింది అనేటటువంటిది మా యొక్క విధానం. ఈరోజు ఏదైతే మేము ప్రచారంలో భాగంగా పోతున్నామో ప్రజలకు అది పోవాలి కదా. 9 కోట్లను 9 లక్షల కోట్లను ఒకరు అంటారు, 11 లక్షల కోట్లు అంటుండు. సాయంత్రం అయితే ఇంకో 1,00,000 కోట్లు వేస్తుండు. వాళ్ళు ఇష్టం వేలంపాట వాడినట్టు. దానికి ఏమంటారు, ఒక ఆధారం ఉందా, లేకపోతే పలాందికి ఇట్లా చూపించి మాట్లాడేది ఉందా? మేము రాజ్యసభలో వచ్చినటువంటి రెస్పాన్సెస్ చూపించి మేము వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాం. అది బీఫ్ మీద తీసుకున్నా, నేషనల్ హైవేల మీద తీసుకున్నా, లేకపోతే మహిళల మీద దాడులు తీసుకున్నా, మీరు కట్టినటువంటి టాయిలెట్లు తీసుకున్నా, లేకపోతే తెలంగాణకి మీరు ఏమి ఇయ్యనటువంటి గాడిద గుడ్డు క్యాంపెయిన్ తీసుకున్నా అన్నీ మేము చెప్పుకుంటూ పోతున్నాము. మీ కాడ నిజాలేమని ఉంటే నిజాలతో రండి బయటికి. మీకు ఇచ్చిన నోటీసులో ఎటువంటి సెక్షన్లు పెట్టారు? అన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే. ఆడ అయ్యేది ఏమి ఉండదు. వాస్తవానికి సోషల్ మీడియా అని అంటే ఒక పార్టీ మధ్యలో ఒక పార్టీ కొన్ని లక్షల కొద్ది నోటీసులు ఒకరోజు ఈ దేశంలో సాగుతూ ఉంటాయి. కానీ దీనికి ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్టు దాన్ని ఢిల్లీకి నుంచి పోలీసు వాళ్ళని రప్పించి ఏదో తెలంగాణ ఆర్గనైజేషన్లో ఏదో భయాందోళన గురి చేసేటటువంటి ప్రయత్నం చేసినట్టు. కానీ అట్లాంటి ఏమంటారు పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగపడదు అని చెప్పి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఊకే అంటాడు కదా, సేమ్ గంతే. ఢిల్లీకి నుంచి పోలీసులు దింపినంత మాత్రాన కార్యకర్తల ఏమంటారు చైతన్యం సన్నగిలేదు లేదు. మీ మీద మేము చేసేటటువంటి ఏమంటారు మీ అబద్ధాలని అడ్డుకట్ట వేసేటటువంటిది ఆగేదేం లేదు. అంటే ఈ ఎఫెక్ట్ ఎన్నికలపైన ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. మీ దొంగలాట ఏందనేది చూస్తూనే ఉన్నారు కదా జనాలు. మీరు చేసేటటువంటిది ఏందో చూస్తూనే ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం మాట్లాడుతుండే, హిందూ ముస్లిం అంటుండా. అమిత్ షా వచ్చి హిందూ ముస్లిం అంటుండా. కిషన్ రెడ్డి పోయి హిందూ ముస్లిం అంటుండా. అభివృద్ధి సంగతి ఏందని జనాలు అడుగుతారు, దాని గురించి మాట్లాడుర్రి. అది లేకనే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ తర్వాత భయానికి వచ్చి ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికలపైన ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఈ నోటీసులు కావని మేము అంటే ఒక ఐటీ సెల్ నుండి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము ఐటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఖచ్చితంగా వారికి ఈ సవాల్ను స్వీకరించి వారికి కావాల్సిన ధీటుగా సమాధానం చెప్తాము. కేవలం ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి నోటీసులు సర్వ్ చేస్తుంది. కొంత వ్యవస్థను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి ఇలా బెదిరించేందుకు లేదంటే మానసికంగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఫోటో స్టూడియో.